Right, thank you, Pradeep, for your updates. Next, BRS పదేళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డి అంటున్నారు. అయితే నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని BRS పట్టించుకున్న పాపాన పోలేదని వారు మండిపడ్డారు. తమ ప్రభుత్వం వస్తే ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం చూపిస్తామంటున్న వడ్డి మోహన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. జిల్లా బోధన్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఇటు ప్రచార రథంలో ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ అభ్యర్థి ఇటు వడ్డి మోహన్ రెడ్డి గారు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేపడుతున్నారు. మనం ధర్మవరం గ్రామం వద్ద ఉన్నాం. ధర్మవరం గ్రామం వద్ద కూడా ఉదయం నుంచి కూడా ఇటు తమ అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేపడతామని చెప్పి కూడా మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మరి చెప్పడం గత కొన్ని రోజులుగా మీరు ప్రచారం చేపడుతున్నారు. ఎలా ఉంది ప్రజల నుండి ఆదరణ ఎలా కొనసాగుతుంది? ఈరోజు ఉదయం అనంతగిరి నుండి మా పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు మేము ఎన్నికల ప్రచారంలో చేస్తూ ఇప్పుడు ధర్మవరం గ్రామంకి రావడం జరిగింది. ప్రజల్లో అశేష స్పందన ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళ వ్యతిరేకత అదే రకంగా వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో గుడి కట్టిస్తాను గుడి కట్టిక, ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టియక, పెన్షన్లు ఇప్పిస్తాను పెన్షన్లు ఇప్పియక, రేషన్ కార్డు ఇప్పియక, దోపీ ఘాట్లు నిర్మాణించకుండా, అదేవిధంగా మహిళా కమ్యూనిటీలు నిర్మించకుంటే ఇప్పుడు మహిళలందరూ పెద్ద ఎత్తున బాధపడతా ఉన్నారు. వాళ్ళందరికీ తప్పకుండా మేము అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాము. మీకు భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి పెడతామని చెప్పాము. ఇది ఏ గ్రామం పోయినా, ఎక్కువ ధర్మవరమే కాదు, ఏ గ్రామం పోయినా ఇటువంటి సమస్యలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ సర్కారు అధికారంలోకి వస్తుంది. బోధనలో కాశీ జెండా ఎగరేస్తాం. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ప్రజలకు మేము హామీ ఇస్తూ ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రచారాల కాలంలో ఎక్కడ లేని అభివృద్ధి కూడా బోధనలో చేశామని చెప్పి షకీల్ చెప్తున్నాడు. దానికి ఎలా సుదర్శన్ రెడ్డి గారు షకీల్ గారు ఎక్కడ లేనటువంటి అభివృద్ధి బోధన్ నియోజకవర్గం చేశారు. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు 2009లో సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని మూత వేయించి అభివృద్ధి చేశారు. బోధన్లో 2015 డిసెంబర్ 23న చక్కెర ఫ్యాక్టరీని మూయించేసి షకీల్ గారు అభివృద్ధి చేశారు. అభివృద్ధి అనేది జరిగింది. ఇసుకతోటో మురంతోటో వాళ్ళ కుటుంబాల అభివృద్ధి జరిగినాయి. ఇసుక మాఫియాల అభివృద్ధి జరిగింది. ఎక్కడ లేని విధంగా బోధనలో ఇసుక దోపిడీ జరిగింది. అది జరిగింది. కానీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే పేదలకు సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఎవరికైతే రోడ్లు కావాలనో, ఎవరికైతే బస్సులు కావాలనో, ఎవరికైతే వ్యవస్థలో కావాల్సిన అన్ని డబుల్ బెడ్రూమ్లు కానీ పేదలకు కావాల్సిన మాత్రం అభివృద్ధి జరగలేదు. వాళ్ళ కుటుంబాల అభివృద్ధి జరిగినాయి. పేదలకు కావాల్సినటువంటి కార్మికులకు ఉండాల్సినటువంటి ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇది వాళ్ళ అభివృద్ధి. ప్రధానంగా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాగా ఇష్యూ కొనసాగుతుంది. మీ అధికారంలో వస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? మా ఎంపీ ధరంపూరి అరవింద్ గారి మీద ఏదైతే పసుపు బోర్డులో బాండ్ పేపర్ రాసిచ్చారో ఆయన మీద పూర్తి నమ్మకం ప్రజల్లో వచ్చింది. ఈరోజు మేమందరం కూడా వారిని కోరుతా ఉన్నాం. ఎంపీ గారు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. బోధన్ రైతాంగం తరఫున 2 ఫ్యాక్టరీలు కూడా తెరిపించడానికి అవసరమైతే మా ప్రధాని నరేంద్ర మోడీ గారి కాళ్ళు ముఖ్యమైన కానీ ఈ భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత తప్పకుండా సాధించుకొని తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి సార్, మోహన్ రెడ్డి గారితో మీరు ప్రచారంలో ఉన్నారు. ఎలా ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజల నుండి ఎలా ఆదరణ వస్తుంది? ఈరోజు ప్రచారంలో భాగంగా ధర్మవరంకు రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది. ఇక్కడ పోటీలో కాంగ్రెస్ అనేది పోటీలో లేదు. ఏదో చేద్దామని చెప్పి సుదర్శన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రజలు సుదర్శన్ రెడ్డి కంటే, మోహన్ రెడ్డి కంటే, ప్రకాష్ రెడ్డి కంటే, షకీల్ కంటే కూడా తెలివైన వాళ్ళు బరాబర్గా వాళ్ళ వర్గానికి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. వాళ్ళ వర్గ నాయకుడిని గెలిపించుకుంటారు. ఈ పాత అబద్ధాల కోర్లందరినీ కూడా ఇంటికి పంపిస్తారు. ఈరోజు చూసినట్లయితే సుదర్శన్ రెడ్డి షకీల్ ఏం డెవలప్ చేయలేదంటాడు. షకీలు కవిత ఇద్దరు కూడా సుదర్శన్ రెడ్డి డెవలప్ చేయలేదంటారు. అంటే మరి ఈ 25 సంవత్సరాల నుంచి ఏం గడ్డి వీకిరా వీళ్ళు? కాబట్టి రాబోయేది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మేము తీర్చిదిద్దామని చెప్పి తెలియజేసుకోవడానికి ఎటువంటి అనుమానం లేదు. అంటే ఇప్పుడు కూడా మీకు మేనిఫెస్టో ఇంతవరకు ఎక్కడ విడుదల ఎలా వెళ్తున్నారు? ఏ వాగ్దానాలతో ముందుకు వెళ్తున్నారు? మాకు ఈరోజు లోకల్ మేనిఫెస్టో ఒక 2 డేస్లో వచ్చేస్తుంది. కానీ మేనిఫెస్టో కంటే కూడా బ్రహ్మాండంగా ఈరోజు వీళ్ళు బీసీ బంధు అని చెప్పి ఒకరికి ఇస్తున్నారు. కానీ మేము విశ్వకర్మ యోజన అనే స్కీమ్లో ₹1,00,000 కాదు 3 లక్షల రూపాయలు 18 ట్రేడ్స్ వాళ్ళకి 30 లక్షల మందికి ఇస్తున్నాం. అలాగే మేము ఏదైతే బోధన్ని చూసినట్టయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తప్పకుండా తెరిపించే కార్యక్రమంలో ఉన్నాము. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత తెరిపిస్తాం. అలాగే దాంతోపాటు 100 స్తంభాల గుడిని, సూర్య దేవాలయాన్ని దేవల్ మసీద్ చేశారు. రాకాష్పేట్ని రైస్పేట్ చేశారు. అలాగే షర్బత్ కెనాల్ని రజాక్ చౌక్ చేశారు. వీటన్నిటిని కూడా మారుస్తాం.
మళ్ళీ దేవాల మధ్యని 100 స్తంభాల గుడి చేస్తాం, పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తాం. భారత్ మాతాకి జై. ప్రధానంగా ఒకటి చెప్తున్నారు, ప్రజలు వెళ్తున్న తమకు మంచి ఆదరణ వస్తుందని చెప్పి కావాల బోధన నియోజకవర్గంలో మాత్రం బీజేపీ గెలుపు ఖాయమని చెప్పి ఫలితాలు రావడమే మిగిలిందని చెప్పి చెప్తున్నారు. అయితే తాము అధికారంలో వస్తే మాత్రం నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా తెరిపిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపాల్తో